రాష్ట్ర ప్రగతితోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి సాధ్యమని మనస వాచ కర్మనా నమ్మి నడిచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మునుపెన్నడూ లేని విధంగా 9.5 కేసీఆర్ పాలనలో హైదరాబాద్ పురోగమించింది. సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధే అంతిమ లక్ష్యంగా మానవతా విలువలతో పాలన కొనసాగించి అదే స్ఫూర్తితో అవే విలువలతో 400 ఏళ్ల చరిత్రగల హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా బీఆర్ఎస్ తీర్చిదిద్దింది. మహానగరంలో మరింత సాఫీగా ప్రయాణం, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్, ఎస్ఆర్డిపి కింద ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, 36 ప్రాజెక్టుల పూర్తి, అంతర్జాతీయ ప్రమాణాలతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి కొత్త లింకు రోడ్డు, మూసీ నదిపై 15 వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన, నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు, హైదరాబాద్ మెట్రో రైలు, దేశంలోనే 2వ అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ, రాయదుర్గం నుండి విమానాశ్రయానికి మెట్రో రైల్ విస్తరణ పనులు ప్రారంభం, 400 కిలోమీటర్ల మేరకు విస్తరణ ప్రణాళికలు, అధునాతన పోలీస్ వ్యవస్థ, ప్రజా భద్రతే లక్ష్యంగా బీఆర్ఎస్ కృషి, రాష్ట్ర ప్రజల భద్రత కోసం సమీకృత నిఘా వ్యవస్థగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, అర్బన్ మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా జంట నగరాలకు త్రాగునీరు, ప్రతి ఇంటికి ఉచితంగా 20,000 లీటర్ల త్రాగునీరు సరఫరా, ప్రతి ఇంటికి ఉచితంగా 20,000 లీటర్ల తాగునీటి సరఫరా, పెట్టుబడులకు స్వర్గధామం, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి టిఎస్ఐ పాస్, పరిశ్రమల అనుమతులకై సింగిల్ విండో విధానం, 24,000 పరిశ్రమలకు అనుమతులు, 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ, 9 జిల్లాల్లో 109 పారిశ్రామిక వాడలు, హైదరాబాద్ నగర మహిళల భద్రత కోసం 100 షీ టీమ్స్, మహిళలు, పిల్లలపై లైంగిక, భౌతిక దాడులను అరికట్టేందుకు భరోసా సహాయక కేంద్రాలు, కర్ఫ్యూలు, మత ఘర్షణలు లేకుండా ప్రశాంతమైన పాలన అందించింది బీఆర్ఎస్. స్వచ్ఛ హైదరాబాద్, హైదరాబాద్ మురుగుకు శాశ్వత పరిష్కారం, 100% మురుగుశుద్ధి వసతి కలిగిన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు వివిధ ప్రాజెక్టుల అమలు, 1259 MLD సామర్థ్యం గల 31 మురుగుశుద్ధి ప్లాంట్లు నిర్మించడానికి కేసీఆర్ హయాంలో హైదరాబాద్ జలమండలి ప్రణాళికలు, ఆవిష్కరణలకు గమ్యస్థానం, అంకుర సంస్థల రాజధానిగా నిలిచిన హైదరాబాద్, టీహబ్, టిఎస్ఐ పాస్, విహబ్, టీవర్క్స్, రిచ్ అండ్ టాస్క్ వంటి సంస్థల ఏర్పాటుతో పటిష్ట ఆవిష్కరణల వ్యవస్థ, ఆవిష్కరణ సంస్కృతికి అత్యధిక ప్రోత్సాహం, అభివృద్ధిలో ప్రపంచ నగరాలతో పోటీ, 2014 నుండి 2023 మధ్య హైదరాబాద్ నగరానికి అవార్డుల పంట, భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మెర్సర్ సంస్థచే వరుసగా 5 సార్లు ఎంపికైన హైదరాబాద్, ప్రపంచ హరిత నగరంగా 2022లో ఏఐపిహెచ్ గుర్తింపు, హైదరాబాద్ ను ప్రపంచ వృక్ష నగరంగా గౌరవించిన ఆర్బర్ డే ఫౌండేషన్, అంతర్జాతీయ సుందర కట్టడాల విభాగంలో 5 గ్రీన్ యాపిల్ అవార్డులు. బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల సారథ్యంలో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. సమగ్ర పట్టణాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కారు గుర్తుకు ఓటేద్దాం, హైదరాబాద్ ను ప్రగతి పథంలో నిలిపిన బీఆర్ఎస్ ను ఆశీర్వదిద్దాం.